నాణ్యమైన మద్యం సరసమైన ధరలు అంటూ కూటమి అధికారంలోకి వచ్చిందని పేర్ని నాని అన్నారు. పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పి కొత్త ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజలకు పథకాలు అరకొర ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. మందుబాబులకు కూడా సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, ఈ ముగ్గురు ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన 16 మాసాల్లో నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నెత్తి వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కసా నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకి అంటే ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం. 75 ఏళ్ల వయసులో 70 దాటాక, కానీ 75 ఏళ్ల వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలుపు ఎరగకుండా కసా పొడుస్తున్నాడు. నిన్నటి దాకా మనం అనుకున్నాం రామారావు గారినే పొడిచాదని, కానీ ఓట్లు వేయించుకున్నటువంటి 16 మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందనం అన్నాడు, ఇద్దరికి వేస్తాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్క ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు. కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000కి వస్తే వీళ్ళు 2000కి వస్తున్నారు. అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధి అన్నారు, వెన్నుపోటు కసక్కుమని పొడిచారు. లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి అంటే టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, టాక్సీ డ్రైవరు లైసెన్స్ ఉండి 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకి వేసారు. జగన్ వేసినప్పుడేమో నోటితో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు.